సభాధ్యక్షులు బల్కా సుమన్ గారికి మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి, అలాగే వేదిక మీదున్న అందరూ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక కిందున్న సీనియర్ నాయకులకు, అలాగే మిగతా పార్టీ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి జై భీమ్, జై తెలంగాణ. మరి ఈ భారతదేశానికి, ప్రపంచానికి స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న 4 గొప్ప విలువలను రాజ్యాంగ పీఠిక ద్వారా ఈ దేశానికి ఇచ్చిన విశ్వజ్ఞాని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ మహనీయుడు మనకిచ్చిన ఈ 4 విలువలు స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి. ఈరోజు రకరకాల రాజకీయ పార్టీలు, ఆనాడు బాబాసాహెబ్ గారు కన్నీళ్లతో న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయడానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది. అదేవిధంగా మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇదే రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసి మరొక రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో పెట్టి ఈరోజు ప్రజల్లో ఉండే లౌకిక భావన, పరమత సహనం, పెద్దలు కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తారు గంగా జమునాకి తహజీబ్. ఈ గంగా జమునాకి తహజీబ్ అనేది పూర్తిగా ఈ భారతదేశ పటం నుంచి చెరిపేలా మరోవైపు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత, అంటే ఈ దేశం ఇంత గొప్ప దేశంగా మారడానికి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం రాయడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఆయన యొక్క ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూపుమాపడానికి ఒక ఘోరమైన కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది మనం గ్రామానికి తీసుకుపోవాల్సిన అవసరం భారత రాష్ట్ర సమితి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని చెప్తూ మరొక్కసారి ఇంత గొప్ప సన్నివేశంలో, చరిత్రాత్మక సన్నివేశంలో మరి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాధ్యక్షులు సుమన్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి జై తెలంగాణ.